ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన పత్రికా మిత్రులు అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరూ కూడా నమస్కారం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడకు వచ్చి విజయోత్సవ సభన మరి వారు ఏ సభన వారు దానికి ఏం పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ ఏదైతే వేములవాడ ప్రాంత ప్రజలు కానీ సిరిసిల్ల జిల్లా ప్రాంత ప్రజలు కానీ ఆశించినట్టు మరి ఏం కూడా మాట్లాడని మేము భావిస్తలేము. వారు కేవలము ఏమన్నా గౌరవ తొలి ముఖ్యమంత్రి గారిని తిట్టడమో లేదంటే వారు మాట్లాడిన 30 నిమిషాలు 10-12 నిమిషాలు కొడంగల్ విషయమే మాట్లాడడము, ప్రాంతీయ సమస్యల పట్ల కానీ ప్రాంతీయ అవసరాల పట్ల ఏం మాట్లాడలేదు. అది చాలా బాధాకరమైన విషయం. మరి వారు వస్తే వేములవాడ ప్రాంతంలో వరాల జల్లుతో పాటు ఆచరణయోగమైన డబ్బులు కూడా ఇస్తారని మేము ఆశించాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. మరి వారు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మరి చెప్పారు, అసలు ఈ ప్రాంతం డెవలప్ కాలేదు గత 10 సంవత్సరాలలో. ముఖ్యంగా మరి ప్రాజెక్టుల విషయంలో చాలా మాట్లాడారు. వారు ప్యాకేజ్ 9 పడబడి ఉంది, అయితే ఇంకా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేయలేదు, అట్లనే టెంపుల్ అభివృద్ధి కాలేదు, టెంపుల్కి ఏం డబ్బులు పెట్టలేదు, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానరనే విషయం కానీ చాలా మటుకు ఒక 16 ఫౌండేషన్ స్టోన్లు వేస్తే ఒక 12 బీఆర్ఎస్ గవర్నమెంట్ అయిన వాటికే వారు ఫౌండేషన్ వారి ఇనాగ్రేషన్ కానీ వేరేగా ఇతర పత్ర కానీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ కార్యాలయం కావచ్చు, లేదంటే ఇవాళ మరి చాలా కంప్లీట్ అని అంటే వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరి గౌరవ స్థానిక శాసనసభ్యులు కూడా పదే మాట్లాడుతుంటారు ఏం కాలేదని. ఒక్కసారి మరి రాష్ట్రంలో గుండెకాయ మిడ్మానేరు మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో మరి వారు అన్నారు, ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రాజెక్టు కూడా కాలేదు అన్నారు. ఒక్కసారి వెనుకకు పోయి చూడాలి. ఎప్పుడంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికైన తర్వాత మిడ్మానేర్కు 2005-06 సంవత్సరంలో ఫౌండేషన్ వేసి 2009 వరకు కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా అది కంప్లీట్ కాలేదు. అప్పటి వరకు 2-3 కాంట్రాక్టర్లు మారినరు. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ కూడా వారు కూడా మధ్యలో వదిలేసిపోయారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిడ్మానేర్ గుండెకాయ కాబట్టి గౌరవ బీఆర్ఎస్ నాయకులు మా తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014లో యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే రాష్ట్రంలో అన్ని చోట్లకు నీళ్ళు ఇవ్వచ్చు అనే విధంగా మరి చాలా వేగంగా దాని మీద డబ్బులు వెచ్చించి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయడం మీ అందరూ కూడా తెలుసు. అది నిదర్శనం. ఇవాళ మన కొండ పోచమ్మ కానీ రంగరాయక సాగర్ కానీ లేకపోతే మెదక్ జిల్లా కానీ లేదంటే ఇవాళ ప్యాకేజ్ 9 ఉన్న మన మల్కపేట రిజర్వాయర్ ఎక్కడ పోవాలన్నా కూడా అక్కడికి వెళ్ళిపోతుంది మిడ్మానేర్తో పాటు. కడుపు నిండా ఉన్నట్టు ఇవాళ సుమారు 27 టీఎంసీల నీళ్ళు మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎవరు కంప్లీట్ చేసినారు? ముఖ్యమంత్రి గారు కనిపిస్తలేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ ద్వారా నేర్చుకోవాలి చాలామంది. అంటే ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ ప్యాకేజ్ 9 గురించి పడాబడి ఉంది అంటున్నారు. 2014 వరకు మరి వీరు వెచ్చించింది కేవలం 42 కోట్లు, అంతే తప్ప అంతకని వెచ్చించలేదు వాస్తవంగా. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 900 చిలుకు కోట్లు కంప్లీట్ చేసి